శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నది. లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, భాగ్యమందు గురుడు, అంటే గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పు ఏమీ కూడా ఈ వారంలో లేదు. గత వారం వృశ్చిక రాశి వారిలో కొంతమందికి వాహన యోగం కలిగింది, కొంతమందికి ఉద్యోగ యోగం కలిగింది, కొంతమందికి సంతాన ప్రాప్తి కలిగింది, కొంతమందికి నూతన వస్త్రాలు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం, లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు గృహోపకరణాలు ఇటువంటి వాటిని కొత్తగా జీవితంలోకి వచ్చినటువంటి వాటివే ఎక్కువగా కనబడ్డాయి. ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదో ఒక కొత్త వస్తువులో, లేదో ఆభరణాలో, వస్త్రములో ఏదో ఒకటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడాన్ని గమనించవచ్చును. అలాగే జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఉండడం చాలా ఉంటాయి కష్టాలు. మీరు గమనించండి, ఒకడు ఉంటాడు, ఇప్పుడు ఎదర చొక్కా అంతా చాలా అందంగా ఉంటుంది, వెనకాలంతా కూడా కన్నాలుగా ఉంటుంది. చూసేవాడు అబ్బా వీడు ఎంత బ్రహ్మాండమైన చొక్కా వేసుకున్నాడని అనుకుంటాడు. నేను వెనక నుండి చూసేవాడికి కూడా తెలుస్తుంది మొత్తం అసలు పరిస్థితి ఏంటి అన్నది. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే పైకి చాలా గొప్పగా ఉంటారు, చూసేవాళ్ళందరూ కూడా అబ్బో వీడికి ఏంట్రా బ్రహ్మాండంగా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. కానీ లోపల ఉండేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు వాటిని బయటకు కనబడనివ్వరు. ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళది ఏంటి అంటే పరిస్థితి, వాళ్ళు రెండు రకాలుగా ప్రవర్తించగలుగుతారు. వాళ్ళ మనసులో ఉన్న బాధను వ్యక్తీకరించే సమయంలో ఒక రకంగా ఉంటారు. అబ్బాయి వీడికి అసలు మన బాధ తెలియకూడదురా, మనం బ్రహ్మాండంగా ఉన్నట్టు మనం చూపించుకోవాలి అన్నప్పుడు ఆ రకంగానే ఉండగలుగుతారు. ఆ రెండిట్లాగానే ఉండగలుగుతారు. కాబట్టి ఈ వారంలో కూడా అదే రకమైన వాతావరణం ఉన్నది. నచ్చిన వాడికి ఒక రకంగా సమాధానం చెప్తారు, నచ్చనటువంటి వాడికి మరో రకంగా చెప్తారు సమాధానం. ప్రతి ఒక్కడికి జనరల్గా మెడిసిన్ అన్నది ఉండదు. మీ దగ్గర ఎవడు మెడిసిన్ వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ వారంలో అదే రకంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అయితే ఇక్కడ ఏంటి అంటే వృశ్చిక రాశి వారికి సపోర్ట్ లేదు. అంటే అటు కుటుంబ సభ్యులు కానీ లేదా బంధుమిత్రులు కానీ వీరికి సహాయం చేస్తున్నట్టే కనబడతారు, వాళ్ళు అలాగే ఉంటారు, సహాయం చెయ్యరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సపోర్ట్ చేసే గ్రహాలు లేవు. అలాగే బుర్ర పనిచేయదు. ఈ సమయంలో ఏ నిర్ణయాలు ఏ పెట్టుబడులు పెట్టకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ వారం వరకు మాత్రమే. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.